గారిని గెలిపించుకుందాం ఎంఆర్పీఎస్ బలపరిచిన కిషన్ రెడ్డి గారి కమలం పువ్వు గుర్తుకే మన ఓటు కమలం పువ్వు గుర్తుకే వర్ధిల్లాలి కిషన్ రెడ్డి గారి మందకృష్ణ మాదిగారి నాయకత్వం గారిని గెలిపించుకుందాం ఎంఆర్పీఎస్ బలపరిచిన కిషన్ రెడ్డి గారి కమలం పువ్వు గుర్తుకే మన ఓటు కమలం పువ్వు గుర్తుకే వర్ధిల్లాలి కిషన్ రెడ్డి గారి మందకృష్ణ మాదిగారి నాయకత్వం సామాజిక ఉద్యమాల పితామహులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపుతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని యావత్ మాదిగ జాతి మొత్తం కూడా బీజేపీకి మద్దతిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ఎంఆర్పీఎస్ నాయకత్వంగా మాదిగ జాతి బిడ్డలుగా ఇవాళ ప్రతి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కేంద్ర మంత్రి వర్యులు జి కిషన్ రెడ్డి గారి గెలుపు కోసం ఇవాళ అంబర్పేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో ఉన్న మాదిగ బస్తీలలో ప్రతి ఇంటికి కూడా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాం. ఇక్కడ మాకు చాలా స్పష్టంగా మా జాతికి సంబంధించిన 3 దశాబ్దాల ఉద్యమమైన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కట్టుబడి మా వర్గీకరణను మా జాతికి అందిస్తున్నటువంటి బీజేపీకే మా మద్దతు, బీజేపీకే మా సపోర్టు అని చెప్పి ఇవాళ చాలా స్పష్టంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మళ్ళీ అధికారంలోకి రావాలి, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు మళ్ళీ రావాలనే ఉద్దేశంతో అందరం కూడా ఇవాళ ఇంటింటి ప్రచారాన్ని మేము ఆట పాట మాటలతోటి ఇవాళ ప్రతి బస్తీలలో మనం ఎందుకు బీజేపీకి మద్దతు ఇస్తున్నాం ఆ విషయాలన్నింటినీ కూడా వివరణిస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాం. ఎందుకంటే మాదిగ జాతికి చాలా స్పష్టంగా బీజేపీ అండగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఒక్క టికెట్ కూడా మాదిగలకు ఇవ్వకుండా అవమానపరిచింది, రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా చేసింది. మమ్మల్ని మోసం చేసిన పార్టీలను బొందబెడతామని చాలా స్పష్టంగా కూడా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ ఇవాళ బీజేపీకి మద్దతు ఇచ్చినాము. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి మంత్రివర్గంలో ఒక్క మాదిగకు కూడా చోటు ఇవ్వలేదు, మమ్మల్ని అవమానపరిచింది, మమ్మల్ని అనగదొక్కింది. కనుక నో బీఆర్ఎస్, నో కాంగ్రెస్, ఓట్ ఫర్ బీజేపీ అని గౌరవ మందకృష్ణ మాదిగ గారి పిలుపుతోటి ఇవాళ బీజేపీ గెలిపే మాదిగల గెలుపుగా యావత్ మాదిగ జాతి అందరూ కూడా భావించుకొని ఇవాళ బీజేపీకి ఓటేస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు చాలా స్పష్టంగా కూడా అందరూ కూడా మళ్ళీ మోడీ గారే ప్రధానమంత్రి కావాలని చాలా విశేషమైనటువంటి స్పందన ఉన్నది. మేము ప్రచారాలకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఏ వ్యక్తిని కదిలించినా, ప్రజలలో ఏ మనిషిని కదిలించినా కూడా మళ్ళీ బీజేపీకే ఈ పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీకే ఓటు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈ దేశంలో అనేకమైనటువంటి ప్రధానమైనటువంటి అంశాలకు, ప్రధానమైనటువంటి సమస్యలకు పరిష్కారాన్ని చూపెట్టిండు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కనుక మళ్ళీ నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి కావాలని యావత్ భారతదేశం కోరుకుంటుంది. ముఖ్యంగా మా జాతికి రావాల్సినటువంటి విద్యా ఉద్యోగ అవకాశాలు, రాజకీయ అవకాశాలను చాలా స్పష్టంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను మాకు బీజేపీ అందిస్తుంది. కనుక బీజేపీకే మేము మద్దతు ఇస్తున్నాం. అందులో భాగంగా ప్రతి ఇంటింటి ప్రచారాన్ని కూడా మేము నిర్వహిస్తున్నాం. అంబర్పేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇవాళ కృష్ణానగరు, శాస్త్రీయ నగరు, ఇక్కడ సుందర్ నగరు అన్ని బస్తీలలో కూడా ప్రతి మాదిగ గడపకు వెళ్ళి ఇంటింటికి ప్రచారాన్ని, ఎంఆర్పీఎస్ ఉద్యమానికి కిషన్ రెడ్డి గారు 2 దశాబ్దాలకు పైగా ఉద్యమానికి ఏ విధంగా అండగా ఉన్నాడు, ఏ విధంగా మద్దతును ఇచ్చిర్రు, సామాజిక న్యాయాన్ని గెలిపించడం కోసం ఉద్యమంలో ఏ విధంగా మమేకమైండో ప్రతి ఘట్టాన్ని వివరించేటువంటి కరపత్రాలను ప్రతి ఇంటికి వెళుతూ ప్రతి ఒక్కరికి కూడా ఎందుకు మాదిగ జాతి వాళ్ళ బీజేపీకి మద్దతు ఇచ్చింది, మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారినే కోరుకుంటుందో ఆ విషయాలన్నింటినీ కూడా తెలియపరుస్తుంటే చాలా స్పష్టంగా కూడా మిగతా పార్టీలన్నీ కూడా మోసం చేసినాయి, బీజేపీ అండగా ఉన్నది కనుక బీజేపీకే మా ఓటు అనే చాలా స్పష్టంగా కూడా ఇవాళ మాదిగ జాతి బీజేపీకి ఓటు వేయబోతుంది. అందరూ కూడా ఇవాళ పార్లమెంట్ అభ్యర్థులను, మెజార్టీ అభ్యర్థులను తెలంగాణలో గెలిపించుకోబోతున్నారు. ఎందుకంటే విశేషమైనటువంటి స్పందన ప్రజల్లో కనబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంఆర్పీఎస్గా మరియు అన్ని అనుబంధ సంఘాలుగా ప్రధాన నాయకత్వం కూడా ఇవాళ కిషన్ రెడ్డి గారిని సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో అఖండ మెజార్టీతోటి గెలిపించడానికి సిద్ధపడుతూ ఇవాళ ఉదయం నుంచి నైట్ 10 గంటల వరకు కూడా ప్రతి బస్తీకి కూడా తిరుగుతూ ఎండనక ఈ అన్ని వ్యయ ప్రయాసాలకు ఓర్చి కూడా ఇవాళ ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాం. అఖండ మెజార్టీ తోటి రేపు కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ పార్లమెంటులో గెలవబోతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.